విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ నమః. హోలీ మనందరం చాలా ఆనందంగా, అత్యుత్సాహంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. పిల్లలకి అసలు పట్టపగ్గాలు ఉండవనమాట. చాలా వాళ్ళు దీపావళి తర్వాత చాలా ఆనందంగా జరుపుకునేది హోలీగా చెప్పుకోవచ్చు. అసలు హోలీ మనం ఎందుకు చేసుకుంటాము? ఈ రంగులు చిమ్ముకోవడం ఏంటి? రంగులు ఎందుకు చిమ్ముకుంటున్నాము? పురాణాల్లో ఏముంది? ఒక్కసారి చూద్దాం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మనందరికీ తెలుసు కదా! హిరణ్యకశిపుడు మహాశివభక్తుడు. అతని పుత్రుడు భక్త ప్రహ్లాదుడు. ఇతను మహావిష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు కొడుకుని ఎన్నో సార్లు విష్ణువును పూజించొద్దు, శివుడు ఒక్కడే దేవుడు, శివుడినే పూజించాలి ఎన్నో సార్లు చెప్పి వారించినప్పటికీ కూడా ప్రహ్లాదుడు వినల. ప్రహ్లాదుడిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, బాధలకు గురిచేసి విష్ణు భక్తి మాన్పించి శివభక్తిలోకి మరలించాలని చాలా ప్రయత్నాలు చేశారనమాట. ఈ ప్రయత్నంలో భాగంగానే హోలిక అంటే హిరణ్యకశిపుని సోదరి అనమాట. ఆవిడ ఈ ప్రహ్లాదుని భయపెడితే, మంటల్లోకి తీసుకెళ్ళి భయపెడితే, చిన్న పిల్లవాడు కదా! భయపడి విష్ణు భక్తిని మానేస్తాడు. అందుకని అట్లా చేద్దామని చెప్పి పిల్లాడిని మేనల్లుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వెళ్ళి మంటల్లో కూర్చుంది. అతనికున్న విష్ణు భక్తి వల్ల ఆ మంటల్లోంచి లేచి మామూలుగా పువ్వుల్లోంచి నడుచుకొచ్చినట్టు నడుచుకొచ్చేస్తాడు. కానీ ఈ రాక్షస స్త్రీ ఉంది కదా! హోలిక దహనం అయిపోయిందిట. దీన్ని పురస్కరించుకొని చాలా ప్రాంతాల్లో హోలికా దహనం అని చేస్తూ ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అధికంగా హోలికా దహనం అని చేస్తూ ఉంటారు. ఆ హోలిక మరణించినందుకు అంటే చెడుపై మంచి విజయానికి గుర్తుగా మనం హోలికా దహనం చేసుకుంటాం. ఇక ఈ రంగులు పోసుకోవడం ఏమిటి అంటే చాలా కుటుంబాల్లో, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఆచారంగా ఉంది. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వసంతాలు అని పోసుకుంటారు. రంగులు పూసుకుంటూ ఉంటారు. దాన్ని వసంతాలు అంటాం. వసంతోత్సవం అంటాము, వసంతం అంటాము, లేదా వసంతాలు అంటారు. ఇప్పటికీ ఆచారంగా ఉంది. దాన్ని పురస్కరించుకొని మనం అదే భావనతోటి రాక్షస స్త్రీ హోలిక మరణానికి గుర్తుగా మనం వసంతోత్సవం జరుపుకుంటున్నాం అనమాట. పూర్వకాలంలో దీన్ని ఎలా చేసుకునేవారంటే మోదుగు పువ్వులు. మోదుగు పువ్వులు చాలా మందికి తెలుసు ఎర్రగా ఉంటాయి. ఆ మోదుగు పువ్వులు, తంగేడు పువ్వులు. బతుకమ్మలో వాడుతూ ఉంటాం తంగేడు పువ్వులు. కనుక తంగేడు పువ్వులు కూడా మనకు తెలుసు. ఈ ఎర్రని మోదుగు పువ్వుల్ని, ఈ పచ్చటి తంగేడు పువ్వుల్ని నీళ్ళల్లో వేసి మరిగించేవారట. మరిగిస్తే ఎర్ర నీళ్ళు, పసుపు నీళ్ళు వచ్చేవిట. ఈ నీళ్ళతోటి వసంతాలు ఆడుకునేవారట. అంటే మనం ఇప్పుడు చేసుకునే హోలీని వాళ్ళు ఆ మోదుగు పువ్వులు, తంగేడు పువ్వులతోటి వసంతోత్సవాలు చేసుకునేవారు. ఈ మోదుగు పువ్వు, తంగేడు పువ్వుల్లో అత్యధికంగా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. మన చర్మ సమస్యలు దూరం చేస్తాయన్నమాట. మోదుగు పువ్వులు నీళ్ళల్లో వేసి మరిగించడం వల్ల వచ్చే ఎర్రని నీళ్ళు ఒంటి మీద పడడం వల్ల చర్మ సమస్యలు, చాలా మందికి తెల్లని మచ్చలని, దురదలు, పుళ్ళు ఇలాంటివన్నీ తగ్గుతాయన్నమాట. కనుక ఈ మోదుగు పువ్వులును, తంగేడు పువ్వులతోటి నీళ్ళు తయారు చేసుకొని వసంతోత్సవం చేసేవారు. రాను రాను కొన్నాళ్ళకి అదేం మారింది? పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు. పసుపు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు, కుంకుమ నీళ్ళతోటి వసంతాలు ఆడేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేసామంటే కెమికలైజ్డ్ కలర్స్ అంటే కెమికల్స్ వేసిన రంగులతోటి ఇప్పుడు మనం హోలీ ఆడుకుంటున్నాం అనమాట. అసలు దీని పరమార్థం ఏమిటి అంటే ఈ ఒకటి మనం చెడుపై మంచికి గుర్తుగా వసంతోత్సవం చేసుకుంటున్నాము. ఆ వసంతోత్సవంలో ఆరోగ్యకరమైన రంగులతో వసంతాలు పోసుకునేవారు గత కాలంలో. ఇప్పటికి చాలా సంస్థలు చెప్తూ ఉంటాయి. మీరు కెమికలైజ్డ్ రంగులు వాడకండి. ఇంట్లో తయారు చేసుకున్న రంగులు వాడండి అని. మన పండగల పరమార్థం కూడా అదే. కనుక మనం ఇలాగ కెమికలైజ్డ్ కాకుండా మనం సొంతంగా తయారు చేసుకున్న రంగులతోటి ఈ వసంతాల్ని మరీ సరదాలు మితిమీరిపోకుండా పరాకాష్ఠకు చేరకుండా ఈ కెమికలైజ్డ్ రంగులను వదిలేసి ఆయుర్వేదం గుణాలు కలిగిన రంగులతోటి చేసుకోవడం వల్ల మనందరం కూడా ఆరోగ్యంతో ఉండగలుగుతాం.